వెల్కమ్ టు జేబీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. నేను మీ పవన్. అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్లో కాజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా అసలు ఎలా వస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎలా వచ్చిందో నేను ఇంతకు ముందు వీడియోలో నేను ఆల్రెడీ చేశాను. అది పార్ట్ 1. ఈ వీడియో నేను పార్ట్ 2గా తీస్తున్నాను. సో మీరు ఒకవేళ ఈ వీడియో చూసే ముందు మీకు ఇది క్లియర్గా అర్థమవ్వాలి అంటే ఆ వీడియో చూసి రండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, కాజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, త్రీ యాంగిల్ సమ్ కదా. త్రీ యాంగిల్ సమ్కి మన దగ్గర ఫార్ములా లేదు. అసలు దీన్ని ఎలా కనుక్కోవాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. ఫస్ట్ బి ప్లస్ సిని క్యాపిటల్ డి అని అనుకోండి. బి ప్లస్ సిని క్యాపిటల్ డి అని అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది ఫార్ములా? కాజ్ ఏ ప్లస్ బి, కాజ్ ఏ ప్లస్ డి. ఏ ప్లస్ డి అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? కాజ్ ఏ ప్లస్ బి, కాజ్ ఏ ప్లస్ బి కదా. సో కాజ్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటి? కాజ్ ఏ కాజ్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో రాసేయండి అక్కడ, కాజ్ ఏ కాజ్ బి మైనస్ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది కాజ్లో, కాజ్ ఏ ప్లస్ బిలో సైన్ ఏ సైన్ బి. సో నాకు డీలో వద్దు కదా, ఆన్సర్ నాకు డీలో వద్దు, ఏ ప్లస్ బి ప్లస్ సిలో కావాలి. సో డీని నువ్వు ఇప్పుడు చేంజ్ చేసేయాలి. డి అంటే ఏమని అనుకున్నావు? బి ప్లస్ సి. సో నువ్వు అక్కడ రాసుకో, కాజ్ ఏ కాజ్ బి ప్లస్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి ప్లస్ సి. సో నెక్స్ట్ ఇది మళ్ళీ ఈ ఫామ్లో ఉంది. నాకు ఎలా, ఏ టర్మ్స్లో కావాలి? సైన్ ఏ కాజ్ బి సైన్ సి, ఆ ఫార్మేట్లో కావాలి. కానీ ఇది ఎలా ఉంది? సైన్ బి ప్లస్ సి. మన దగ్గర ఫార్ములా ఉంది కదా, అప్లై చేయి. అంటే ఇదేమవుద్ది? కాజ్ ఏ కాజ్ బి ప్లస్ సి అంటే ప్లస్ కదా, మైనస్ వస్తుంది వెంటనే. సో కాజ్ బి స్క్వేర్ బ్రాకెట్ వేసుకో, లేకపోతే కన్ఫ్యూజన్ వచ్చి రాంగ్ వస్తుంది ఆన్సర్. స్క్వేర్ బ్రాకెట్ వేసుకో, ఎక్స్పాండ్ చేస్తున్నావు కదా. కాజ్ బి కాజ్ సి మైనస్ సైన్ సి మైనస్ సైన్ బి సైన్ సి. స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసే. నెక్స్ట్ ఈ మైనస్ నెక్స్ట్ సైన్ ఏ, ఈ సైన్ ఏ స్క్వేర్ బ్రాకెట్ వేసుకో. నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేయి. సైన్ బి ప్లస్ సి కదా, సైన్ బి ప్లస్ సి. సైన్ అంటే ఏంటి? ప్లస్ వస్తే ప్లస్సే వస్తుంది. సో సైన్ బి కాస్ సి మైనస్ కాస్ బి సైన్ సి అయిపోయిందిగా. ఇప్పుడు ఈ కాజ్ ఏ చేత ఈ టోటల్ ఫంక్షన్ని మల్టిప్లై చేయి. మధ్యలో మైనస్ ఉంది కదా, కాజ్ ఏ దీనికి మల్టిప్లై చేస్తుంది, కాజ్ ఏ దీనికి కూడా మల్టిప్లై చేస్తుంది. సో అప్పుడు నీకేం వస్తుంది ఆన్సర్? కాజ్ ఏ కాజ్ బి కాజ్ సి నెక్స్ట్ మైనస్ కాజ్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి ఈ సైన్ సి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ కాస్ సి. మైనస్ ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ సైన్ సి. సారీ ఇక్కడ ప్లస్ కదా, సైన్కి అయితే
ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ ఏ వస్తుంది. సో ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, సో అక్కడ ప్లస్ ఏ వస్తుంది. కాజ్ ఒకవేళ కాజ్ ఫంక్షన్ అయితే ఇక్కడ ప్లస్ వస్తే అక్కడ మైనస్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ కదా, మైనస్ వస్తుంది. సైన్ ఏ కాజ్ బి సైన్ సి. నెక్స్ట్ కాజ్ ఏ కాజ్ బి కాజ్ సి, అది ఆల్టర్నేటివ్గా రాశాను. కాజ్ ఏ కాజ్ బి కాజ్ సి మైనస్ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. సో మైనస్ కామన్ తీసామనుకో, కాజ్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి. కాజ్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి. మైనస్ కామన్ తీసావు కదా, సో ఇక్కడ ప్లస్ వస్తుంది. ప్లస్ సైన్ ఏ సైన్ బి కాస్ సి ప్లస్ సైన్ ఏ కాస్ బి సైన్ సి. సో అది ఇది చూడండి, ఇంతకు ముందు వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఆ టర్మ్స్ వచ్చినట్టు ఇక్కడ కూడా టర్మ్స్ సేమ్ అలానే ఉన్నాయి. కాజ్ ఏ సైన్ సైన్, ఇక్కడ సైన్ ఏ సైన్ బి కాజ్ సి, సైన్ ఏ కాజ్ బి సైన్ సి. చూసారా, ఒక కాజే ఉంది, రెండు సైన్లు ఉన్నాయి. ప్లస్ ఒక కాజే ఉన్నాయి, రెండు సైన్లు ఉన్నాయి. ఒక కాజే ఉంది, రెండు సైన్లు ఉన్నాయి. అంటే నువ్వు ఎలా రాసుకోవచ్చు, సిగ్మాలో రాసుకోవచ్చు. ఎడిషన్ కదా, ఎడిషన్ అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా వచ్చేటటువంటి నెంబర్స్ని నువ్వు సిగ్మాలో రాసి ఒక టర్మ్లో రాయొచ్చు. సో కాజ్ బి కాజ్ సి మైనస్ మైనస్ సిగ్మా. ఫస్ట్ టర్మ్ ఏది, ఇది రాసుకో, నీ ఏ టర్మ్ రాసుకున్నా పర్వాలేదు. మైనస్ కాజ్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి. సో ఇదండి ఫార్ములా, కాజ్ ఏ ప్లస్ బి ప్లస్ సికే. సో నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని ఫార్ములాస్ ఎలా వస్తాయో తెలుసుకుందాం. అసలు ఈ ఫార్ములాస్ ఎందుకు ఇవన్నీ అని అనుకోకండి, ఫార్ములాస్ నేర్చుకోవడం వల్ల మీకు మరింత ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో మీరు ఇష్టంగా నేర్చుకోవచ్చు ఈ సబ్జెక్టు. అందుకని నేను ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయనే అనేటటువంటి కాన్సెప్ట్ పైన నేను మీకు క్లాసులు పెడుతున్నాను. సో వీడియో ఎండ్ అయిన వరకు చూడండి. మీకు ఎవరికైనా తెలిసినటువంటి స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని ఈ ఛానల్ని అయితే ప్రిఫర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్